నమస్తే. నేను గాయత్రి. మనం రీసెంట్ డేస్‌లో చూస్తే సేవింగ్స్ కంటే చాలా మందికి అప్పులెక్కువ ఉంటున్నాయి. వీటికి కారణాలు చాలా అయ్యుండొచ్చు. బట్ వాటి నుంచి ఎలా బయటపడాలి? కొంతమంది కార్డ్స్ హెరాస్ చేస్తూ ఉంటే, కొంతమంది బ్యాంక్ రకరకాలు. లేదంటే కొంతమంది బయట వడ్డీకి, అధిక వడ్డీకి అప్పులు చేస్తూ ఉంటారు. అసలు వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి? అలాగే చాలామంది రకరకాల కేసెస్ ఉన్నాయి. జనరల్ టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారున్నారు. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి లోకేష్ నమస్తే రెడ్డి గారు. అండి. లోకేష్ గారండి, నేను అడిగినట్టు ఈ ఈ జనరేషన్‌లో అప్పులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సేవింగ్స్ అయితే ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. అవును. కారణాలు ఏదైనా అయ్యుండొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్స్ విషయానికొస్తే విపరీతంగా హరాస్ చేస్తారు. రోజుకి ఒక 100 ఫోన్‌లైనా వస్తాయి. వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఏమన్నా ఈ లాలో ఉందంటారా? ఖచ్చితంగా ఉంటదండి. మీరు చూసినట్లయితే చట్టంలో అసలు ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం అనేది చట్టంలో దొరుకుతుంది. హ్మ్. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ విషయానికొచ్చేసి క్రెడిట్ కార్డ్ ఏజెంట్లు గానీ, పర్సనల్ లోన్స్ ఏజెంట్స్ గానీ ఇంటికొచ్చి హెరాస్ చేయటం, యెస్. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్ చేసి హ్యూమిలేట్ చేయటం, డీఫేమ్ చేయటం, ఆ తర్వాత వర్క్ ప్లేస్‌కి వెళ్ళి న్యూసెన్స్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి మనం చట్టంలో చూసుకున్నట్లయితే ఇంజంక్షన్ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి. ఓకే. సో, ఈ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు మా ఇంటికొచ్చి హెరాస్ చేయకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి అని కోర్ట్ వాళ్ళని అడిగితే కోర్ట్ వాళ్ళు మనకి సేమ్ డే మనం పిటిషన్ వేసుకున్న సేమ్ డేని మనకి ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉందండి. సో, సిపిసిలో క్లియర్‌గా ఉందండి. ఎవరైనా ఇంటికొచ్చి హెరాస్ చేసినా, ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా, తర్వాత రిలేటివ్స్‌కి ఫోన్ చేసినా, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసినా, రిఫరీస్‌కి ఫోన్ చేసినా, హ్మ్. ఆ తర్వాత హ్యూమిలేట్ చేసినా, డిఫేమ్ చేసినా, న్యూసెన్స్ చేసినా, థ్రెటన్ చేసినా సరే, ఓకే. వీటిల ఏదో ఒకటి చిన్న ఎవిడెన్స్ పెట్టుకొని మనం కోర్ట్‌లో పిటిషన్ వేసుకుంటే సేమ్ డే మనకి ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఇంజంక్షన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన క్రిమినల్ కేసు వేయొచ్చు అండ్ కంటెంప్ట్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది పర్మనెంట్ సొల్యూషనా? పర్మనెంట్ సొల్యూషన్ అండి. అంటే ఈ కేసు కొన్ని కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఇది కేసు నడిసేంత వరకు ఇంట్రిమ్ ఇంజంక్షన్ ఇస్తారు. ఆ హ్మ్. కేసు ఇప్పుడు మనం ఒక ఇంజంక్షన్ పిటిషన్ ఏస్తే ఒక ఓఎస్ వచ్చేసి మీకు సుమారు 2-3 ఇయర్స్ మినిమమ్ నడుస్తుంది. మాక్సిమం 5 ఇయర్స్ వరకు ఈ కేసు నడుస్తూ ఉంటది. హ్మ్. సో, మీరు తీసుకున్న ఈ ఈ కేసు పెండింగ్ ఉన్నంత వరకు మీ ఇంట్రిమ్ ఇంజంక్షన్ నడుస్తూ ఉంటది. సో, మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే ఇట్లా ఒక ఇంజంక్షన్ పిటిషన్ వేసుకుంటే మీకు మినిమమ్ 2 ఇయర్స్, మాక్సిమం 5 ఇయర్స్ టైమ్ వచ్చే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు, అంటే అప్పు తీసుకున్నంత మాత్రాన మనం దేనికి పనికిరానట్టు కాదంటే అవును. వీళ్ళు ఎలా చేస్తూ హ్మ్. ఉంటారంటే రైట్ టు లైఫ్ డ్యామేజ్ అవుతుంది. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అలాగే రైట్ టు డిగ్నిటీ, పరువు మొత్తం పోతుంది. రిలేటివ్స్కి మన ఫొటోస్ పంపిస్తారు. ఇంక కొంతమంది అయితే ఇంకా భయంకరమైన మెసేజ్లు పెడుతూ ఉంటారు. వీటన్నిటిపైన మనం వేరే కేసు వేయొచ్చా? వీటన్నిటి పైన మనం హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే లోయర్ కోర్ట్‌లో ఇంజంక్షన్ అయినా వేసుకోవచ్చు. హ్మ్. సో, ఈ ఇంజంక్షన్ వేసే విధానంలో ఉంటుందండి. మనం ఒక ఇంటికి రావద్దని వేసుకునేది ఒక పిటిషన్. హ్మ్. ఇంటికి రావద్దని కాకుండా అసలు నా ప్రిమిసెస్‌కి రావద్దు, హ్మ్. నా దరిదాపులోకి రావద్దు, మా చుట్టాల జోలికి రావద్దు, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఫోన్‌లు చేయొద్దు, మెసేజెస్ చేయొద్దు అని వీటన్నింటికి ఒక పిటిషన్ ఉంటుంది. సో, ఇంకా ఇంకా ఈజీగా చెప్పాలంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని ఒక పిటిషన్ వేసుకుంటే హ్మ్. సరిపోతుంది. మన ఆర్‌బీఐ కూడా 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో సర్క్యులర్ నంబర్ 108 అని ఉందండి. హ్మ్. ఆ సర్క్యులర్‌లో కూడా క్లియర్‌గా చెప్పింది. సో, వీళ్ళు పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. అవును. సో, వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్, కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది ఆర్‌బీఐ. హ్మ్. సో, వాటిని ఫాలో అవ్వమని మనం ఒక పిటిషన్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు హ్మ్. బ్యాంక్స్ చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఈ లోన్స్ వ్యవహారం కూడా సిమిలర్ టు కార్డ్స్ లాగా ఉంటది. సో, అవును. దీని నుంచి ఎలా బయటపడొచ్చు? సేమ్ అంతేనండి. క్రెడిట్ కార్డ్స్ ఎలానో పర్సనల్ లోన్స్ కూడా అలానే చేసుకోవచ్చు. ఎనీ అన్‌సెక్యూర్డ్ లోన్స్. మీరు ఏ అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఉన్నా సరే ఈ ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవడం వల్ల హరాస్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే. ఈ పిటిషన్ వేసి మనం డబ్బులు కట్టాలా? కట్టొద్దా? అనేది కాదండి మ్యాటర్. డబ్బులు కట్టకుండా ఉండటానికి ఆర్డర్ ఇమ్మని అడగట్లేము మనం. హ్మ్. వాళ్ళు హెరాస్ చేయకుండా డైరెక్షన్ ఇమ్మని అడుగుతున్నాం. ఓకే. సో, ఈ మనీ పే చేయాలా? పే చేయొద్దా? అనేది కాదు ఇది. కొంత రిలీఫ్. సో, వాళ్ళు ఈ కేసు నడిసేంత వరకు ఒక హ్మ్. 3-5 ఇయర్స్ వరకు వాళ్ళ ఇంటికి రాకుండా, ఫోన్ చేయకుండా మీకు ఒక మనశ్శాంతి వస్తుందన్నట్టు అంతే. హ్మ్. అంటే చాలామంది ఐపీ పెడుతూ ఉంటారు. ఐపీ వేరండి మళ్ళీ. ఓకే. ఐపీ వచ్చేసి ప్రైవేట్ పర్సన్స్ దగ్గర. ఇది హ్మ్. వచ్చేసి ఇంజంక్షన్. బ్యాంక్ ఎగైన్స్ట్‌గా ఐపీ పెట్టడానికి లేదు. ఓకే. చాలామంది ఈ మధ్య బ్యాంకులను కూడా డిఫెండెంట్‌గా చేసేసి హ్మ్. రెస్పాండెంట్ లిస్ట్‌లో పెట్టి ఐపీ కూడా వేస్తున్నారు. తర్వాత అది డిస్మిస్ అవుతదండి. చెల్లదు. సో, ఐపీ అనేది ఎప్పుడు బ్యాంకుల మీద అండ్ ప్రైవేట్ కంపెనీస్ మీద వేయడానికి లేదు. ఓకే. సో, వాళ్ళు ఇంటికి రాకుండా జస్ట్ మనం ప్రొటెక్షన్‌కి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎప్పుడు అన్‌సెక్యూర్డ్ లోన్స్‌లో మాత్రమే. హ్మ్. మళ్ళీ సెక్యూర్ లోన్స్, హౌసింగ్ లోను, కార్ లోన్ ఉంటే వాళ్ళు ప్రాపర్టీ అటాచ్ చేసుకుంటారు. దానిలో ఇది సరిపోదు. హ్మ్. లోకేష్ గారు, చాలామందికి డబ్బులిస్తూ ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో ఇచ్చి మోసపోయి ఉంటాం. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో రికవరీ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? వాళ్ళ దగ్గర కొంతమంది ప్రామిసరీ నోట్ తీసుకుంటారు. లీగల్‌గా ఇది చెల్లుతుందా?
ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ప్రామిసరీ నోట్ గనుక దానికి ఒక లిమిటేషన్ టైమ్ ఉంటుంది. ప్రామిసరీ నోట్‌కి 3 ఇయర్స్ అని ఇట్లా టైమ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ 3 ఇయర్స్ దాటినా సరే కొన్ని ప్రొవిజన్స్ తోటి మనం మళ్ళీ కేస్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ జనరల్‌గా మనం చూస్తుంటే అప్పు ఇవ్వడమో, పెళ్ళికనో లేకపోతే ఏ భూమి కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఏదైనా వెహికల్ కొనుక్కున్నా జనరల్‌గా అప్పు తీసుకుంటూ ఉంటాం, అప్పు ఇస్తూ ఉంటాం. అయితే అప్పు తీసుకున్నప్పుడు బానే ఉంటది. మళ్ళీ రీపే చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు. అవును. సో, అప్పిచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వడ్డీ వస్తుంటది. బానే ఉందనుకుంటారు. తర్వాత ఒక 5, 6 నెలల తర్వాత వాళ్ళు పే చేయకుండా ఉంటే కేసేద్దాం అది ఇది అనుకుంటారు. ఒక్కసారి ఈ రికవరీ సూట్ గనుక ఫైల్ చేస్తే కోర్ట్‌లో దగ్గర దగ్గర 3-5 ఇయర్స్ కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండటం మనం రెగ్యులర్‌గా అవును. చూస్తూ ఉంటున్నాం. అయితే నేను చెప్పేదేంటంటే ఈ రెగ్యులర్‌గా వేసే ఈ రికవరీ సూట్ కన్నా సమ్మరీ సూట్ అని ఒకటుంటుందండి. ఓకే. సమ్మరీ సూట్ అంటే ప్రతి 10 డేస్‌కి ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి అడ్జర్న్‌మెంట్ వస్తూ ఉంటుంది. ఓకే. మాక్సిమం ఇద్దరు కోర్టుకొచ్చినాక 3 మంత్స్‌లోనే కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ సమ్మరీ సూట్ ప్రొవిజన్ తెలియక చాలా తక్కువ అసలు. ఒకటో రెండో పిటిషన్స్ మేడ్చల్ కోర్ట్‌లో ఫైల్ అయ్యి ఉన్నాయి ఇప్పటివరకు. చాలా తక్కువ మంది వేస్తున్నారు. రెగ్యులర్ మనీ రికవరీ సూట్ వేసుకొని కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగే కన్నా ఈ సమ్మరీ సూట్ వేసుకొని ఒక 3, 4 నెలల్లో డిగ్రీ తీసుకోవడం చాలా బెటర్ అండి. లోకేష్ గారు అంటే సమ్మరీ సూట్ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అప్పిచ్చి ఫీల్ అవుతారు. తర్వాత ఇది కోర్టులో వేసి కూడా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే సంవత్సరాలు తిరిగిన తర్వాత ఓపిక అయిపోద్ది. అవును. సో వాళ్ళు అక్కడే వదిలేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త విషయం తెలిపారు. థ్యాంక్ యూ. ఓకే.